Hello everyone, I am Ashok. Today we are discussing the topic suppressed carrier modulation schemes. ఓకే, మనం ఈరోజు సప్రెస్డ్ క్యారియర్ గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ద పేరులోనే ఉంది చూడండి, సప్రెస్ అంటే తగ్గించడం, సప్రెస్ క్యారియర్ ఆర్ రిమూవ్ చేయడం. క్యారియర్ని సప్రెస్ చేసి మాడ్యులేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. దీన్నే సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్ స్కీమ్స్ అంటాం. సో ఇమ్దత్ ఏంటంటే ఒకసారి చూడండి. ఏ సిగ్నిఫికెన్స్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ పవర్ క్యాన్ బి సేవ్డ్ ఇఫ్ ఏఎం సిగ్నల్ ఈజ్ మాడిఫైడ్ బిఫోర్ ట్రాన్స్మిషన్. దీని మీనింగ్ ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ పవర్, మనం ట్రాన్స్మిటింగ్ పవర్ క్యాలిక్యులేట్ చేసాం కదండి, ఆ చేసిన ట్రాన్స్మిటింగ్ పవర్లో కొంత పవర్ని మనం సేవ్ చేయొచ్చు. ఎప్పుడు ఒక స్మాల్ మాడిఫికేషన్ చేస్తే చాలు. మనం చూస్తే కరెక్ట్గా పవర్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 33% మాత్రమే మెసేజ్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తుంది. రిమైనింగ్ 67% అని అది మనకి యూజ్ లేని క్యారియర్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం ఆ పవర్ని. సో 67% అనే పవర్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. ఓవరాల్గా మనం యూజ్ చేసేది ఎంత అవుతుంది? 100% పవర్ వాడుతున్నాం. 100%లో 33% మాత్రం మనకి యూస్ఫుల్, రిమైనింగ్ 67% అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. సో దాన్ని సేవ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం, క్యారియర్ దగ్గరే కదా వేస్ట్ అవుతుంది, సో క్యారియర్ యొక్క సిగ్నల్ని సప్రెస్ చేస్తున్నాం. దాని గురించి ఒక 2-3 పాయింట్స్ తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ అసలు మేజర్గా ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయంటే సప్రెస్ చేయడంలో 2 టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి డిఎస్పిఎస్సి డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్, డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి ఎస్ఎస్పిఎస్సి సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్. సో మాడ్యులేషన్ జరుగుతుంది, జరిగేటప్పుడు ఏం చేస్తున్నాం, డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెషన్ చేస్తున్నాం, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్ క్యారియర్ కూడా చేస్తున్నాం. ఓకే, అసలు మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేసినప్పుడు వచ్చిన వేవ్ ఏంటి? ఈ వేవ్ అండి. ఈ వేవ్లో ఏమేమి ఉన్నాయి చూడండి, కరెక్ట్గా చూస్తే క్యారియర్, ఇది క్యారియరే కదా, సో క్యారియర్ వేవ్ ఉంది. క్యారియర్తో పాటు ఏమున్నాయి, ఇంకా అప్పర్ సైడ్ బ్యాండ్ ఉంది అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ కూడా ఉంది. అంటే పైన ఉన్న సిగ్నలే కిందకి కాపీ అవుతుందని చెప్పామండి. ఈ పైన సిగ్నల్ కింద కాపీ అవడానికి కారణం స్క్వేర్ లా డివైస్. ఓకే, మీరు ఫస్ట్ లెక్చర్ చూస్తే ఫస్ట్ లెక్చర్లో చెప్పాం స్క్వేర్ లా డివైస్ అనేది యూజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒకే ఇన్ఫర్మేషన్ సిగ్నల్ సెకండ్ సైడ్ కూడా కాపీ అవుతుంది. సో ఈ మెసేజ్ సిగ్నల్ 2 times వెళ్తుంది, క్యారియర్ సిగ్నల్ ఒకసారి వెళ్తుంది. ఒకటి అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్, క్యారియర్. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, ఇది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ గుర్తుంది కదా, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఎలా గీసామంటే టైం డొమైన్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని గీసాం. టైం డొమైన్ ఈక్వేషన్ ఇది మనం లెక్చర్ 8లో అనుకోండి చెప్పుకుంది, మీరు అబ్జర్వ్ చేయండి. టైం డొమైన్ ఈక్వేషన్ ఆఫ్ ఏఎం అని చెప్పి మనం వీడియో చేసామండి. మనకి టైం డొమైన్ ఈక్వేషన్లో వచ్చిన వాల్యూ ఎంత, క్యారియర్, లోవర్ సైడ్ బ్యాండ్, అప్పర్ సైడ్ బ్యాండ్ వచ్చింది. దీన్ని బట్టి మనం ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ గీసాం. సో ఈ ఓవరాల్ ఈక్వేషన్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్యారియర్ని సప్రెస్ చేస్తున్నాం. ఓకేనా, క్యారియర్ని సప్రెస్ చేస్తాం. ఎందుకు అంటే ఇది నియర్లీ 67% ఆఫ్ పవర్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఎంతండి, 67% ఆఫ్ పవర్ని యూజ్ చేస్తుంది. కానీ క్యారియర్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుందా అంటే చేయదు. బట్ 33% పవర్ని యూజ్ చేసుకుని ఈ సైడ్ బ్యాండ్స్ అనేవి ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తుంది డెస్టినేషన్కి. సో ఈ 33% అనేది మనకి యూజ్ అవుతుంది, ఈ 67% అనేది మనకి లాస్ అవుతుంది. సో ఈ లాస్ని మనం రెడ్యూస్ చేయాలి, అంటే ఈ లాస్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకి 67% ఆఫ్ పవర్ అనేది సేవ్ అవుతుంది. సో దీనికోసం మనం వెళ్ళేదే డిఎస్పిఎస్సి అండి. అర్థమవుతుందా? పేరు చూడండి, డబుల్ సైడ్ బ్యాండ్ అంటే 2 సైడ్ బ్యాండ్స్ ఉంటాయి. సప్రెస్డ్ క్యారియర్ని మాత్రం రిమూవ్ చేయాలి. ఓకేనా, పేరు చూడండి, డబుల్ సైడ్ బ్యాండ్, ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్. సప్రెస్డ్ క్యారియర్ని మాత్రం రిమూవ్ చేయాలి. ఓకే, చూడండి,
క్యారియర్ డిడెంట్ క్యారీ ఎనీ ఇన్ఫర్మేషన్. సో క్యారియర్ అనేది ఇన్ఫర్మేషన్ క్యారీ చేయట్లేదు. ద యూఎస్బి అండ్ ఎల్ఎస్పి క్యారీ సేమ్ ఇన్ఫర్మేషన్. ఎల్ఎస్బి యూఎస్బి ఏం చేస్తుంది, ఒకే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తున్నాయి. ఇఫ్ వి యూజ్ డిఎస్పిఎస్సి క్యారియర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ అవుట్పుట్ సిగ్నల్. ఇప్పుడు మనం డిఎస్పిఎస్సి అనే ప్రాసెస్ చేస్తే ఏమవుతుంది చెప్పాను కదా, డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సైడ్ బ్యాండ్స్ మాత్రమే వెళ్తాయి, అవే అవుట్పుట్లో మనకి ప్రజెంట్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇఫ్ వి యూజ్ డిఎస్బిఎస్సి ద క్యారియర్ ఈజ్ రిమూవ్డ్, ఈ పార్ట్ రిమూవ్ అయిపోతుంది ఫ్రమ్ ద అవుట్పుట్ సిగ్నల్. ఈ ఓవరాల్ సిగ్నల్ ఏమవుతుందండి, క్యారియర్ అనేది రిమూవ్ అవుతుంది. సరే, డిఎస్బిఎస్సి గురించి తెలుసుకుందాం. మరి వాట్ ఈస్ ఎస్ఎస్బిఎస్సి? ఎస్ఎస్బిఎస్సి సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. సేమ్ డిఎస్బిఎస్సి లాగే సప్రెస్డ్ క్యారియర్ ఉంది. ఓకే, క్యారియర్ని రిమూవ్ చేసాం. దీంతో పాటుగా సింగిల్ సైడ్ బ్యాండ్ అన్నాడు కాబట్టి ఇంకో సైడ్ బ్యాండ్ని కూడా రిమూవ్ చేస్తాం. అది అప్పర్ సైడ్ బ్యాండ్ అవ్వచ్చు లేదా లోవర్ సైడ్ బ్యాండ్ అవ్వచ్చు. ఎందుకు రెండిట్లో ఒకటి రిమూవ్ చేస్తున్నామంటే రెండు సైడ్ బ్యాండ్స్ ఒకే ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తున్నాయి, అంతే కదా. పై సైడ్ బ్యాండ్ లోవర్ సైడ్ బ్యాండ్ రెండు ఒకే ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తున్నాయి. సో ఒకే ఇన్ఫర్మేషన్ మనకి 2 times యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్లో ఏమవుతుందండి, అప్పర్ సైడ్ బ్యాండ్ కానీ లోవర్ సైడ్ బ్యాండ్ కానీ ఏదో ఒక బ్యాండ్నే పంపిస్తూ రెండో బ్యాండ్ని రిమూవ్ చేస్తాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, క్యారియర్ రిమూవ్ అవుతుంది, లోవర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ అవుతుంది, అప్పర్ సైడ్ బ్యాండ్ మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది. సో ఈ పార్ట్ అంతా రిమూవ్ అవుతుంది. లేదా క్యారియర్ రిమూవ్ అవుతుంది, అప్పర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ అవుతుంది, లోవర్ సైడ్ బ్యాండ్ మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది. సో ఏదో ఒక సైడ్ బ్యాండ్ రిమూవ్ అయ్యి ఒక సైడ్ బ్యాండ్ మాత్రం ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది. దీన్ని ఏమంటాం, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ సప్రెస్ అవుతుంది, రెండు బ్యాండ్స్లో ఒక బ్యాండ్ అనేది కూడా సప్రెస్ అవుతుంది. సో ఓన్లీ ఒక సిగ్నల్ మాత్రమే వెళ్తుంది. ఓకేనా, చూడండి ఏం రాసాము పాయింట్. ఇఫ్ వి యూజ్ ఎస్ఎస్బిఎస్సి అంటే ఎస్ఎస్బిఎస్సి యూజ్ చేస్తే ద క్యారియర్ అండ్ వన్ సైడ్ బ్యాండ్, క్యారియర్తో పాటు ఒక సైడ్ బ్యాండ్ యూఎస్బి ఆర్ ఎల్ఎస్బి ఏదో ఒక సైడ్ బ్యాండ్ కెన్ బి రిమూవ్డ్. సో ఓవరాల్ సిగ్నల్ యూజ్ చేస్తే దీంట్లో క్యారియర్తో పాటు ఒక సైడ్ బ్యాండ్ని రిమూవ్ చేస్తాం. ఏది యూజ్ చేస్తే ఎస్ఎస్బిఎస్సి. డిఎస్బిఎస్సి అయితే ఓన్లీ క్యారియర్ మాత్రమే రిమూవ్ చేసి రెండు బ్యాండ్స్ని పాస్ చేస్తాం. సో వీటి గురించి ఇన్డెప్త్ తెలుసుకుందాం, చూడండి. సారీ, నౌ డిఎస్బిఎస్సి డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. చెప్పాను కదా, మనం ఫస్ట్ టైం డొమైన్ ఈక్వేషన్ తీసుకుని మాడ్యులేషన్ చేసేటప్పుడు డిఎస్బిఎస్సి మాడ్యులేషన్ చేస్తున్నామండి. ఏం చేస్తున్నాం, డిఎస్బిఎస్సి. ఇక్కడ సేమ్ డయాగ్రామ్ మనకి మాడ్యులేటర్కి ఇచ్చినట్టే ఇస్తాం, కాకపోతే డిఎస్బిఎస్సి మాడ్యులేటర్ అంటారండి. ఇక్కడ ఈ మాడ్యులేటర్ ఏం చేస్తుందంటే మాడ్యులేషన్ అయిన వెంటనే ఆ సిగ్నల్లో ఉన్న ఈ క్యారియర్ పార్ట్ ఏదైతే ఉందో అవుట్పుట్, దీన్ని రిమూవ్ చేసి రిమైనింగ్ సిగ్నల్ని పాస్ చేస్తుంది బయటికి. నార్మల్గా అయితే ఏమవ్వాలి, అవుట్పుట్లో ఈ సిగ్నల్ అంతా ప్రజెంట్ అయి ఉండాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిఎస్బిఎస్సి మాడ్యులేటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సప్రెస్డ్ క్యారియర్ అంటే ఈ క్యారియర్ పార్ట్ని కూడా రిమూవ్ చేసి మనకి ఈ సిగ్నల్ని మాత్రమే పాస్ చేస్తుంది అవుట్పుట్లో. సో డిఎస్బిఎస్సి దగ్గర వచ్చే సిగ్నల్ ఏంటి చూడండి, మామూలు వోల్టేజ్ అయితే మొత్తం సిగ్నల్ వచ్చింది. డిఎస్బిఎస్సికి ఇస్తే ఏమైంది, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే వచ్చింది, సైడ్ బ్యాండ్ పార్ట్స్ వచ్చినాయి. ఏం రిమూవ్ అయింది, క్యారియర్ పార్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయింది. ఓకేనా, క్యారియర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయింది. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ బ్యాండ్ విత్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదిగోండి, బ్యాండ్ విత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యూఎస్బి మైనస్ ఎల్ఎస్బి. సరే చేసినప్పుడు ఏమైంది, యూఎస్బి అంటే ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఎల్ఎస్బి అంటే ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. సో డిఎస్బిఎస్సి యొక్క బ్యాండ్ విత్ ఎంత వచ్చింది, 2FM. మనకి నార్మల్గా ఏఎం చేసినప్పుడు మాడ్యులేషన్లో 2FM వచ్చింది, డిఎస్బిఎస్సి చేసిన 2FM వచ్చింది. ఇక్కడ చూడండి, ఇందాడ స్పెక్ట్రమ్ డయాగ్రామ్ చూసాం కదండి, చూస్తే ఏమైంది, ఈ ఈక్వేషన్ ప్రకారం ఏఎంలో ఏమవుతుంది, క్యారియర్ కూడా ఉంటుంది కాబట్టి క్యారియర్కి ఇచ్చే వోల్టేజ్ కూడా అప్లై చేసాం. ఇప్పుడు మనం డిఎస్బిఎస్సిలో ఏం చేస్తున్నాం, క్యారియర్ని సప్రెస్డ్ క్యారియర్ కాబట్టి క్యారియర్ రిమూవ్ చేస్తాం. సో ఈ పార్ట్ గీయాల్సిన అవసరం ఉందా, లేదు. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ చూడన్నా, డాటెడ్ లైన్స్తో గీసాం, అంటే ఇది రిమూవ్ అయిపోయింది. ఓన్లీ మనం యూజ్ చేసేది ఏంటండి, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం.
డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్, అంటే క్యారియర్ రిమూవ్ చేసాం. సరే ఇంత చేసాం, ఎందుకు చేసాం? క్యారియర్ అనేది ఎక్కువ పవర్ తీసుకుంటుంది కాబట్టి. సో పవర్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో పవర్ క్యాలిక్యులేషన్ వచ్చి రిమూవ్ చేసిన పవర్ ఎంతో తెలుసుకోవాలి కదా, క్యారియర్ పవర్ బై టోటల్ పవర్, అంతే కదా. ఎంత పవర్ని మనం సేవ్ చేసామో తెలుసుకోవాలంటే క్యారియర్ని రిమూవ్ చేసాం కాబట్టి క్యారియర్ పవర్ బై టోటల్ పవర్ ఇంటూ 100. క్యారియర్ అంటే ఏం రాస్తాం? పీసీ అని రాస్తాం. టోటల్ పవర్ అంటే పీటీ ఇంటూ 100. పీటీ అంటే మనం టోటల్ పవర్ క్యాలిక్యులేట్ చేసాం, దాని వాల్యూ అంతా పీసీ ఇంటూ, మనం లాస్ట్ క్లాస్లో చేసాం టోటల్ పవర్ క్యాలిక్యులేషన్. పీటీ ఈక్వల్ టు పీసీ ఇంటూ 1 ప్లస్ m²/2. గుర్తొచ్చిందా? టోటల్ పవర్ అంటే పీటీ ఈక్వల్ టు పీసీ ఇంటూ 1 ప్లస్ m²/2. దీన్నే మనం టోటల్ పవర్ అండ్ క్యారియర్ పవర్ రిలేషన్ అని చెప్పి కూడా హెడ్డింగ్ పెట్టుకున్నాం. టోటల్ పవర్ అండ్ క్యారియర్ పవర్, ఇది చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్కి వస్తుందని చెప్పాను. సో ఈ పీసీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటండి? 1 ప్లస్ m²/2 అంటే 2 పైకి వెళ్తుంది, 2/2 ప్లస్ m² ఇంటూ 100. ఇదేంటి? ఎంత పవర్ సేవ్ అయిందో చెప్పింది. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్గా 100% ట్రాన్స్మిషన్ జరగాలంటే ఏం చేస్తాం? మాడ్యులేషన్ ఇండెక్స్ m ఈక్వల్ టు 1 పెట్టుకుంటాం. సో mను 1 పెడదాం. ఏమవుతుంది? దెన్ ఎంత పవర్ సేవ్ అవుతుంది? 2/3 ఇంటూ 100. 2/3 వాల్యూ అంటే ఎంత అవుతుందండి? 66%. 66.66%. అంటే ఇంత పవర్ అనేది మనకి క్యారియర్ని రిమూవ్ చేయడం వల్ల సేవ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పా కదా, మెసేజ్ అనేది ఎంత పవర్ యూజ్ చేసుకుంటుంది? ఓన్లీ 33% పవర్ అనేది యూజ్ చేస్తుంది. రిమైనింగ్ 66 క్యారియర్. ఇప్పుడు మన క్యారియర్ని రిమూవ్ చేయడం వల్ల ఏమైందండి? 66.66% ఆఫ్ పవర్ అనేది సేవ్ అయింది. గుర్తుపెట్టుకోండి, క్యారియర్ ఎంత క్యారీ చేస్తుంది? 66.66. సో మనం దాన్ని రిమూవ్ చేస్తే ఇప్పుడు సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వడానికి ఎంత కావాల్సి వస్తుందండి? డిఎస్బిఎస్సిలో ఓన్లీ 33.33% ఆఫ్ పవర్ విల్ బీ రిక్వైర్డ్. చూడండి, ఇన్ డిఎస్బిఎస్సి వీ కెన్ సేవ్ 66.66% ఆఫ్ పవర్. మరి ఎంత పవర్ యూజ్ చేస్తాం? we only use 33.33% of power దేనికి? ఫర్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఇన్ డిఎస్బిఎస్సి. సో 66.66 సేవ్ అయింది కాబట్టి మనకి ఇంకెంత మిగిలింది? 100లో 66.66 ఇస్తే 33.33. సో 33.33 పవర్ని యూజ్ చేసుకుని మనం సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఓకేనండి. అంతకుముందు నార్మల్గా ఏఎం మాడ్యులేషన్ చేస్తే ఏమైంది? 100% యూజ్ చేస్తే కానీ వెళ్ళలేదు. ఇక్కడ 33.33% మాత్రం యూజ్ చేస్తే సిగ్నల్ ట్రాన్స్మిషన్ జరిగింది. సరే, ఆ సిగ్నల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఎస్బిఎస్సి వల్ల మనకు తెలిసిందేంటి? మనకి పవర్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు ఎస్ఎస్బిఎస్సికి వద్దాం. ఎస్ఎస్బిఎస్సికి వస్తే ఏం జరుగుతుందో చూడండి. ఎస్ఎస్బిఎస్సికి ఇన్పుట్ కింద ఏమిస్తామంటే డిఎస్బిఎస్సి సిగ్నల్ ఇస్తున్నాం. ఎందుకు? ఎస్ఎస్బిఎస్సిలో ఏం చేస్తున్నాం మనం? చూడండి, ఎస్ఎస్బిఎస్సి అంటే ఏం చెప్పాను? క్యారియర్ రిమూవ్ అవుతుంది, ఒక సైడ్ బ్యాండ్ కూడా రిమూవ్ అవుతుంది, లోవర్ ఆర్ అప్పర్. డిఎస్బిఎస్సిలో ఏం జరిగింది? ఆల్రెడీ క్యారియర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నేను డిఎస్బిఎస్సి సిగ్నల్ తీసుకుంటే సరిపోతుందిగా, తీసుకుని ఒక సైడ్ బ్యాండ్ మాత్రం రిమూవ్ చేస్తా. నార్మల్గా అయితే మిడిల్ పార్ట్ మాత్రం రిమూవ్ అయిందండి డిఎస్బిలో. ఎస్ఎస్బికి వచ్చేపాటికి ఏమవుతుంది? ఓవరాల్ సైడ్ బ్యాండ్ ప్లస్ క్యారియర్ని రిమూవ్ చేస్తా. అది లోవర్ అవ్వచ్చు ఆర్ హైయర్ అవ్వచ్చు. రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఒక సింగిల్ సైడ్ బ్యాండ్ అనేది పాస్ అవుతుంది. దీన్నే సింగిల్ సైడ్ బ్యాండ్ అంటాం. సప్రెస్డ్ క్యారియర్ అంటే ఒక సైడ్ బ్యాండే వెళ్తుంది, ఒక సైడ్ బ్యాండు క్యారియర్ సప్రెస్ అవుతాయని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇన్పుట్ కింద ఏం తీసుకుంటే సరిపోతుంది? డిఎస్బిఎస్సి సిగ్నల్ తీసుకుంటే సరిపోతుంది కదా. సో డిఎస్బిఎస్సి సిగ్నల్ తీసుకున్నాం. ఎందుకు? ఇది ఆల్రెడీ క్యారియర్ని రిమూవ్ చేసి వచ్చిన సిగ్నల్. చూడండి బ్లాక్ డయాగ్రామ్. మెసేజ్ ఇచ్చాం, క్యారియర్ ఇచ్చాం, రెండు ఏమైనా డిఎస్బిఎస్సి అవుట్పుట్ వచ్చింది, అంటే ఈ అవుట్పుట్. మనం ఏం చేయాలి? ఏదో ఒక బ్యాండ్ను కూడా రిమూవ్ చేయాలి. ఎందుకు రిమూవ్ చేస్తున్నాం? రెండు బ్యాండ్లు సింగిల్ అంటే ఒకే ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాయి. సో దాన్ని రిమూవ్ చేయడానికి ఏం చేసాం? ఏదో ఒక బ్యాండ్ రిమూవ్ చేయడానికి బ్యాండ్ పాస్ ఫిల్టర్ని యూజ్ చేసామండి. ఏ ఫిల్టరు? బ్యాండ్ పాస్ ఫిల్టర్. దీనివల్ల ఏమవుతుంది? మన యూటిలైజేషన్ బట్టి లోవర్ సైడ్ బ్యాండ్ కావాలితే లోవర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ చేయొచ్చు, అప్పర్ సైడ్ బ్యాండ్ కావాలితే అప్పర్ సైడ్ బ్యాండ్ని రిమూవ్ చేయొచ్చు. సో బయటకు వచ్చే సిగ్నల్ ఏంటి? ఎస్ఎస్బిఎస్సి. ఎస్ఎస్బిఎస్సి సిగ్నల్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇన్ కేస్ మనం అప్పర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ చేసాం అనుకుందాం. చేస్తే మిగిలిన ఈక్వేషన్ ఏంటి? MVC/2 cos 2π FC - FM of t. ఇదిగోండి చూడండి.
కనపడిందా ఈ పార్ట్. ఇన్ కేస్ మనం లోవర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ చేసాం అంటే ఈ పార్ట్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయ్యి ఏమొస్తుంది, MVC/2 ఇంటూ cos 2π FC ప్లస్ FM ఆఫ్ T. ఇదిగోండి. సో ఇది దేనికి వస్తుంది, LSB సిగ్నల్ యూస్ చేస్తే ఇది వస్తుందండి. ఇన్ కేస్ యూఎస్బిని వాడుకుంటే ఇది వస్తుందండి. సో వీటిని బట్టి మనం స్పెక్ట్రమ్ డయాగ్రామ్స్ గీద్దాం. చూడండి, మీరు కరెక్ట్గా గమనిస్తే ఫస్ట్ది చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో FC ఉంది, FC మైనస్ FM, FC ప్లస్ FM ఎప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ జరిగినప్పుడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగింది, DSBSCలో ఇక్కడ చూడండి క్యారియర్ని రిమూవ్ చేసాం అంటే మనకి వేవ్ కూడా ఎలా వస్తుందో డ్రా చేస్తాం. చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. వేవ్ ఎలా వస్తుంది, వచ్చినప్పుడు ఏమైంది, మనకి FC ప్లస్ FM ఉంది, FC మైనస్ FM ఉంది. క్యారియర్ ఉందా, మనం క్యారియర్ని రిమూవ్ చేసాం DSBSCలో, అందుకని చెప్పి క్యారియర్ పార్ట్ లేదు. సో పీక్ పాయింట్, లోవర్ పీక్ పాయింట్ ఉన్నాయి. సో 2 సైడ్ బ్యాండ్స్ వేసాం మనం. ఓకేనా, సైడ్ బ్యాండ్సే కదా ఉన్నాయి దీంట్లో, సైడ్ బ్యాండ్స్ వేసుకున్నాం. ఇప్పుడు SSBSCకి ఏం జరుగుతుంది, SSBSCలో ఏం జరుగుతుంది, ఓన్లీ సింగిల్ సైడ్ బ్యాండ్. అంటే ఏం జరుగుతుంది, రావాల్సిన సిగ్నల్ అనేది ఫుల్గా రాకుండా ఓన్లీ ఒక పార్టే వస్తుంది. ఏదైనా అప్పర్ వస్తుంది లేదా లోవర్ సైడ్ బ్యాండ్ విల్ బి ట్రాన్స్మిట్, ఏదో ఒకటే ట్రాన్స్మిట్ అవుతుంది. వీటిలో ఏం జరిగింది, క్యారియర్ రిమూవ్ అయింది, లోవర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ అయింది. ఇక్కడ ఏం జరిగింది, క్యారియర్ రిమూవ్ అయింది, అప్పర్ సైడ్ బ్యాండ్ కూడా రిమూవ్ అయింది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం లోవర్ సైడ్ బ్యాండ్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం అనుకుందాం ఈ ఈక్వేషన్ ద్వారా. సో లోవర్ సైడ్ బ్యాండ్ మాత్రమే యూజ్ చేసాం, క్యారియర్ అప్పర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ చేసాం. ఇక్కడ చూడండి, అప్పర్ సైడ్ బ్యాండ్ మాత్రమే వాడితే ఏమైందండి, అప్పర్ సైడ్ బ్యాండ్ మాత్రమే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. లోవర్ సైడ్ బ్యాండ్ రిమూవ్ అయింది, క్యారియర్ కూడా రిమూవ్ అయిపోయింది స్పెక్ట్రంలో. అర్థమవుతుందా. సో మనం ఏం చేసాం, క్యారియర్ని రిమూవ్ చేసాం, దీంతో పాటుగా క్యారియర్ని రిమూవ్ చేస్తే ఏమైంది, పవర్ సేవ్ అయింది. దీంతో పాటుగా ఇప్పుడు ఏం చేసాం, ఒక సైడ్ బ్యాండ్ని కూడా రిమూవ్ చేసాం. ఎందుకు, 2 సైడ్ బ్యాండ్లు ఒకే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తాయి కనుక. సో దీని యొక్క బ్యాండ్ విత్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, బ్యాండ్ విత్ అంటే మనం ఏం చేస్తాం, అప్పర్ సైడ్ బ్యాండ్ మైనస్ లోవర్ సైడ్ బ్యాండ్. అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే మనకు ఉందేంటి, FC ప్లస్ FMఏ కదా. మరి లోవర్ సైడ్ బ్యాండ్ అంటే మనం అన్నీ రిమూవ్ చేసాం, రిమైనింగ్ టర్మ్ ఉండేది FC మాత్రమే ఉంటుందండి, క్యారియర్ మాత్రం ప్రజెంట్ అయి ఉంటుంది. సో క్యారియర్ మిస్ అయిపోయి FM వచ్చింది. ఇన్ కేస్ మనం FCని అప్పర్ సైడ్ బ్యాండ్ కింద తీసుకుంటే ఏమవుతుంది, FC మైనస్ లోవర్ సైడ్ బ్యాండ్ అంటే FC మైనస్ FM. సో FC క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ FMఏ మిగులుతుంది. ఈ పార్ట్లో ఏం జరుగుతుంది, మనకి బ్యాండ్ విత్ సేవ్ అవుతుంది. ఓకేనా. SSBSCలో ఏం జరుగుతుందండి, బ్యాండ్ విత్ అనేది రెడ్యూస్ అవుతుంది. అదే DSBSCలో ఏమైంది, 2FM వచ్చింది. ఏం మాడ్యులేషన్ జరిగినప్పుడు కూడా ఏమొచ్చింది, 2FM వచ్చింది. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, DSBSC చేస్తే పవర్ సేవ్ అవుతుంది, SSBSC చేస్తే పవర్ సేవ్ అవుతుంది, పవర్తో పాటుగా బ్యాండ్ విత్ కూడా సేవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, చిన్న బ్లాక్ డయాగ్రామ్ కింద వేద్దాం, చిన్న టేబుల్ వేద్దాం. బై SSBSC మాడ్యులేషన్ వీ కెన్ రెడ్యూస్ ద బ్యాండ్ విత్ టు FM. అంటే ఒక 2FMలో ఒక FM రిమూవ్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఒక సైడ్ బ్యాండ్ రిమూవ్ అవుతుంది కాబట్టి ఒక FM సరిపోతుంది కదా. సో FM అనే ఫ్రీక్వెన్సీ ఉంటే చాలు బ్యాండ్కి. సో సింపుల్గా ఒక చిన్న టేబుల్ వేద్దాం, ఈజీగా మనం చేసిన ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మాడ్యులేషన్ టెక్నిక్, ఎంత పవర్ వాడుతున్నాం, సో బ్యాండ్ విత్ ఎంత యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేసినప్పుడు ఏమైందండి, 100% పవర్ కావాల్సి వచ్చింది. ఓకేనా, దాంట్లో 2FM బ్యాండ్ విత్ అనేది మనం యూజ్ చేసాం. DSBSCకి వచ్చేపాటికి ఏమైంది, క్యారియర్ రిమూవ్ అయింది కాబట్టి 33%తో పవర్తో సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎందుకంటే క్యారియర్ని రిమూవ్ చేసాం, ఇక్కడ 33%తో సిగ్నల్ అనేది పాస్ అయిపోతుంది. బ్యాండ్ విత్ ఎంత కావాల్సి వచ్చింది, 2FM కావాల్సి వచ్చింది. SSBSCకి వచ్చేపాటికి ఏమైంది, పవర్ సేవ్ అయింది 33%, దీంతో పాటుగా బ్యాండ్ విత్ కూడా సేవ్ అయిందండి, 2FM కాస్త FM అయింది. సో ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకున్నానా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ అండి. DSBSC SSBSC. DSB అంటే AM అనే సిగ్నల్లో ఏముంటుంది, సింపుల్గా చెప్తా చూడండి. AM అనే సిగ్నల్లో ఏముంటుంది, క్యారియర్ ఉంటుంది, లోవర్ సైడ్ బ్యాండ్ అప్పర్ సైడ్ బ్యాండ్. నేను చేసిన టెక్నిక్స్ ఏంటి, DSBSC SSBSC. DSBSC చేస్తే ఏమవుతుందండి, క్యారియర్ రిమూవ్ అవుతుంది. SSBSC చేస్తే ఏమవుతుంది, క్యారియర్తో పాటుగా ఒక సైడ్ బ్యాండ్ అనేది రిమూవ్ అవుతుంది. అది ఇది అవ్వచ్చు. సో సింగిల్ సైడ్ బ్యాండ్ మాత్రమే పంపిస్తాం. ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ క్యారీ చేసే దాన్ని మాత్రమే పంపిస్తాం.
దీన్నే డిఎస్పిఎస్సి అంటారు, ఎస్ఎస్పిఎస్సి అంటారు. ఓకేనా? ఒకసారి మీరు నోట్ చేసుకుని మీరు ఒకసారి డిరైవ్ చేస్తే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ. ఐ యామ్ అశోక్, సైనింగ్ ఆఫ్.